హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అరటికాయ ఫ్రై కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా బాణాలీలో ఆయిల్ హీట్ చేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో పెట్టుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతుంది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఈ పసుపు, సాల్ట్ ఈ ముక్కలకు పట్టేటట్టుగా కొంచెం సేపు ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్న బనానా ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం మొత్తానికి కూడా ఈ ముక్కలకు పట్టేటట్టుగా కొంచెం సేపు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం కన్సిస్టెన్సీలో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ వరకు వీటిని మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుని అప్పుడు మనకి ముక్క అనేది చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది. హైలో పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒక్కసారి నా స్టైల్లో కర్రీ ఎలా ఉంటుందో మీరు చేసి నాకు కామెంట్ చేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఈ బనానా అనే ముక్క మెత్తపడేంత వరకు కూడా మనం ఇలా ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇలా ముక్క అనేది వేగిన తర్వాత నేను ఒక 1.5 స్పూన్ వరకు కారం అనేది తీసుకున్నాను. ఈ కారం చక్కగా ఈ ముక్కలకు పట్టేటట్టుగా 2 మినిట్స్ అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసుకుంటే మన ఎమ్మి అండ్ టేస్టీ అయిన బనానా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏదైనా పప్పు, చారులో సైడ్ డిష్గా కానీ డైరెక్ట్గా కానీ